హాయ్ హలో వెల్కమ్ టు బ్యాంకింగ్ బస్. మీరు అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్పారు. మా ఇంట్లో అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయిలకి ఏదైనా సేవింగ్ స్కీమ్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. మరి ఈరోజు పీపీఎఫ్ అదేనండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఎలా ఓపెన్ చేయాలి, ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు, దీని టైం పీరియడ్ ఏంటి, ఇది ఓపెన్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పీపీఎఫ్ అంటే లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్. ఇది ఒక సేఫ్, సెక్యూర్ అండ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ యూజ్ అయ్యే గవర్నమెంట్ స్కీమ్ ఇది. మరి ఎవరికి ఓపెన్ చేయొచ్చు అంటే భారతీయ పౌరులు ఎవరైనా ఈ పీపీఎఫ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకరికి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయడానికి అవుతుంది. ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ, లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ, ఏది మీకు దగ్గరలో ఉంటే అందులో మనం ఇది ఓపెన్ చేసుకునే ఆప్షన్ గవర్నమెంట్ మనకు కల్పించింది. ఈ స్కీమ్కి ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అది లాకింగ్ పీరియడ్ అనేది 15 సంవత్సరాలు. మనం కావాలంటే 15 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ అంతకంటే తక్కువ పీరియడ్ అనేది పెట్టుకోవడం అవ్వదు. మినిమం మనం సంవత్సరానికి ఒకసారైనా ఈ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అది కూడా 500 రూపాయలు మినిమం డిపాజిట్ అమౌంట్. మ్యాక్సిమం అంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ వేసుకోవాలనుకుంటే కనుక 1,50,000 వరకు సంవత్సరానికి ఆ అకౌంట్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సంవత్సరానికి గరిష్టంగా 12 సార్లు డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకు ఒకసారి చొప్పున 12 నెలలు 12 సార్లు డిపాజిట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత మనకి వడ్డీతో కలిపి గవర్నమెంట్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ అండర్లో ఈ స్కీమ్ పనిచేస్తుంది కనుక ఇందులో ఫ్రాడ్ అనేది ఏమీ ఉండదు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈ స్కీమ్కి ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తుంది. మనం డిపాజిట్ చేసే అమౌంట్ పైన, మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటి అంటే లోన్ ఫెసిలిటీ. ఈ పీపీఎఫ్ ఓపెన్ చేశాక మనకి ఒకవేళ సడన్గా ఏ పర్పస్ కోసమైనా అమౌంట్ అవసరమైంది అనుకోండి, అప్పుడు మనం డిపాజిట్ స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 6వ సంవత్సరం ఈ మధ్యకాలంలో మనం కొంత అమౌంట్ని లోన్గా పొందవచ్చు. లోన్ కాకుండా కొంత అమౌంట్ నాకు విత్డ్రాల్ కావాలి అనుకునే వాళ్ళైతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 7వ సంవత్సరంకి అడుగుపెట్టిన తర్వాత కొంత మొత్తాన్ని మనకి తీసుకునే వెసులుబాటు కూడా గవర్నమెంట్ మనకు కల్పించింది. ఈ పీపీఎఫ్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఉద్యోగులు. ఎందుకంటే వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది కనుక ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో ఇది ఒక ట్యాక్స్ సేవర్గా పనిచేస్తుంది పీపీఎఫ్ అనేది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు. అంటే ఒకేసారి మనం ఎక్కువ అమౌంట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చేయాల్సిన అవసరం లేకుండా నెల నెల కొంత అమౌంట్ సేవ్ చేసామనుకోండి, దానికంటూ కొంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్ యాడ్ చేస్తుంది కనుక 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి బల్క్లో మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అది పిల్లల చదువుకు కానీ, అమ్మాయిలకైతే పెళ్ళికి కానీ, లేదు ఇంకే పర్పస్ కోసమైనా అది ఉపయోగపడుతుంది. ఇది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ స్కీమ్ కాబట్టి తప్పకుండా ఇందులో ఎన్రోల్ అవ్వండి ఎంతో కొంత. ఎందుకంటే సంవత్సరానికి ఒక డిపాజిట్ మినిమం కాబట్టి 500 రూపీస్తో అయినా మనం ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇందులో మనం ఎంత వేసుకోగలిగితే అంత బెనిఫిట్ రిటర్న్స్ మనకి బెనిఫిట్ రూపంలో వస్తుంది. దట్టు అది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు పీపీఎఫ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.